శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 12వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవాలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు మొదటి 3 రోజులు జన్మంలో 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. తర్వాత 4 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా సూర్యుడికి యోగించవు. అంటే సూర్యుడి బలం కొంచెం తక్కువ ఉంది. కాబట్టి మేషరాశి వాళ్ళు మొదటి 3 రోజుల్లో ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించటం, కంటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం, గుండెకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం చేయాలి. తర్వాత 4 రోజుల్లో ఆఫీసులో పనిచేసే చోట మాటను అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి మేషరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. అప్పుడే మంచి ర్యాంకులు వచ్చి కావాల్సిన చోట సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని మేషరాశి వాళ్ళకి ఉద్యోగం మాత్రం గురుబలం వల్ల వస్తుంది. గురుబలం బాగుంది కాబట్టి ఉద్యోగం వస్తుంది. అలాగే ధనపరంగా కలిసి వస్తుంది. అదేవిధంగా వృత్తిలో కూడా ఎదుగుదల అనేది ఉంటుంది. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. ధనస్థానంలో, కుటుంబ స్థానంలో గురువు సంచారం ఉండటం వల్ల ధనపరంగా, కుటుంబ పరంగా మేషరాశికి బాగుంటుంది. శని కూడా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే బుధుడు అనుకూలంగా లేదు కాబట్టి బాగా కష్టపడితేనే విద్యార్థులకి ర్యాంకులు వస్తాయి. కష్టపడితేనే బిజినెస్లో లాభాలు వస్తాయి. కొత్త కొత్త ఆలోచనలతో బిజినెస్ ముందుకు తీసుకెళ్ళాలి. కుజుడు 12లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మేషరాశి వాళ్ళకి శత్రు బాధలు ఈ వారం ఎక్కువగా ఉంటాయి. కనుదిష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. అంటే వాళ్ళ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోగలరు. వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి బుధుడి బలము, కుజుడి బలము తక్కువగా ఉన్నాయి. రవి బలం కూడా తక్కువగా ఉంది. రవి, బుధుడు, కుజుడు 3 గ్రహాలని ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే లక్ష్మీ నరసింహస్వామిని ఈ వారం ఎక్కువగా పూజించాలి. నరసింహస్వామి ఆలయ దర్శనం ఈ వారం చేసుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవాలి లేదా వినాలి. నరసింహస్వామి టెంపుల్లో దీపం పెట్టాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 9 సార్లు చదువుకోవాలి. అలాగే వీలైనప్పుడు ఈ వారంలో నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేస్తూ ఈ శ్లోకం చదువుకుంటే ఈ వారం మొత్తం ఇంకా యోగదాయకంగా ఉంటుంది. అలాగే గోమాతకి గోధుమలు, పెసలు, కందులు ఆహారంగా తినిపించాలి. గోధుమలు, పెసలు, కందులు గోమాతకు ఆహారంగా తినిపించడం వీలు కాకపోతే బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. అయితే గోచార రాహు 12లో ఉండటం వల్ల మాత్రం కొద్దిగా ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 12వ సంచారం, తర్వాత 4 రోజులు జన్మంలో సంచారం. మొదటి 3 రోజులు ఆఫీసులో శత్రువులు ఎక్కువ ఉంటారు. తర్వాత 4 రోజులు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి మొదటి 3 రోజులు ఆఫీసులో రహస్య శత్రువులు, మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 4 రోజులు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయాల్లో ఆలోచించి మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. బుధుడు 12వ స్థానంలో ఈ వారం మొత్తం వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే వృషభ రాశి విద్యార్థులు బాగా కష్టపడితేనే విద్యలో రాణిస్తారు. ర్యాంకులు రావాలంటే కష్టపడి చదవాలి. వ్యాపారం కూడా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కుజుడు 11వ స్థానంలో బాగున్నాడు. ప్రాపర్టీస్ కొనటానికి, అమ్మటానికి ఈ వారం వృషభ రాశి వాళ్ళకి బలం బాగుంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పులు తీర్చాలనుకుంటే వృషభ రాశి వాళ్ళు ఈ వారం ప్రయత్నించండి. ఖచ్చితంగా అప్పులు తీరిపోయే అవకాశం ఉంటుంది. మీ సోదరుల వల్ల, మీ బ్రదర్స్ వల్ల మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. వాళ్ళ వల్ల చాలా వరకు ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. శుక్రుడు 12లో ఉన్నాడు. ఖర్చులు కూడా ఎక్కువ ఉంటే ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి కంటక శని దోషం నడుస్తుంది. అంటే వృత్తిలో శని ముళ్ళు గుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆ దోషం పోవాలంటే నువ్వులుండలు ఎవరికైనా పంచిపెట్టండి. ఒక 8 నువ్వులుండలు వీలైనప్పుడు ఎవరికైనా పంచిపెడితే కంటక శని దోషం తగ్గిపోతుంది.
అలాగే వృషభ రాశి వాళ్ళకి రాహుబలం బాగుంది. గోచార రాహువు చాలా అద్భుతంగా ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ చక్కగా విజయవంతం అవుతాయి. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడి బలం లేదు, బుధుడి బలం లేదు, రవి బలం లేదు. రవి బుధుల బలం లేదు కాబట్టి విష్ణుమూర్తిని పూజించాలి. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సహస్రనామం వినాలి. విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. అప్పుడు రవి బుధుల బలం పెరిగి వారం మొత్తం బాగుంటుంది. అలాగే గోధుమలు, పెసలు గోమాతకు తినిపించడం లేదా పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకోవాలి. అలాగే శుక్రుడు బాలేడు కాబట్టి లలితా పరమేశ్వరీదేవి ఆలయ దర్శనం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఓం కామదాయిన్యై నమః అనే లలితా మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలా చేస్తే చాలా మంచిది. లలితా సహస్రనామం వింటే కూడా ఈ వారం మొత్తం వృషభ రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజుల్లో 11వ సంచారం చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు. లాభస్థానంలో ఉన్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పాలిటిక్స్లో ఎక్సలెంట్గా ఉంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్ బాగుంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్ ఉంటుంది. హెల్త్ బాగుంటుంది. అయితే తర్వాత 4 రోజులు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అప్పుడు మాత్రం ఆఫీసులో కొంచెం శత్రువులు పెరుగుతారు. హెల్త్ కేర్ తీసుకోవాలి. ఆలోచించి పాలిటిక్స్లో మాట్లాడాలి. బుధుడు మాత్రం ఈ వారం మొత్తం 11వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. బుధుడి బలం బాగుంది. విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కావాల్సిన చోట సీట్లు వస్తాయి. బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. అనుకునే దానికంటే ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు దశమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. శుక్రుడు 11లో బాగా యోగిస్తున్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం మిథున రాశి వాళ్ళకు బాగుంటుంది. అలాగే మిథున రాశి వాళ్ళకి 11వ స్థానంలో శుక్రుడితో పాటు గురువు కూడా ఉన్నాడు. గురువు కూడా 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనలాభం చాలా అద్భుతంగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండంగా ధనలాభం ఉంటుంది. కెరీర్లో కూడా మంచి పికప్ అనేది ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకు ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే వాళ్ళకి ఈ వారం కుజుడి బలం లేదు. కుజుడి బలం లేనప్పుడు ఫుడ్ బిజినెస్ కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, కాపర్ మెటీరియల్ బిజినెస్ కానీ, పోలీసు మిలిటరీ శాఖలు కానీ, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ కానీ వాటిల్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. అవన్నీ తొలగిపోవాలంటే కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి మిథున రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం ఈ వారం చేసుకోవాలి. అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని వినటం కానీ చదవటం కానీ చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో దీపాలు వెలిగిస్తే కూడా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మిథున రాశి వాళ్ళు దీపాలు పెట్టడం, 6 ప్రదక్షిణలు చేయటం చేస్తే ఈ వారం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మిథున రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. అలాగే గోమాతకు నానబెట్టిన కందులు, బెల్లం కలిపి తినిపించాలి. లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం ఇంకా అద్భుతంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి రవి 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. బ్రహ్మాండంగా యోగం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ర్యాంక్ వచ్చే అవకాశం మొదటి 3 రోజుల్లో ఉంది. తర్వాత 4 రోజుల్లో 11వ స్థానంలో సూర్యుడు సంచరిస్తున్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కావాల్సిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేసుకోవచ్చు. పొలిటికల్గా మాత్రం వారం మొత్తం అద్భుతంగా ఉంది. అలాగే పిత్రార్జిత ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అనారోగ్యాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆఫీసులో మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. 10, 11 స్థానాల్లో రవి అద్భుతంగా యోగిస్తాడు కాబట్టి కెరీర్ పరంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బుధుడు 10లో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు కాబట్టి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. అప్పుడే కావాల్సిన చోట సీట్లు వస్తాయి. బిజినెస్ చేసేవాళ్ళు కూడా కొంచెం తెలివితేటలతో బిజినెస్ చేస్తే షైన్ అవుతారు. కొత్త కొత్త ఆలోచనలతో బిజినెస్ చేస్తే షైన్ అవుతారు. కుజుడు భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కర్కాటక రాశికి కుజుడి బలం లేదు. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. శుక్రుడు కూడా 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి
శుక్రుడి రిలేటెడ్ బిజినెస్, బ్యూటీ రిలేటెడ్, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వాటిల్లో లాభాలు సాధారణంగానే ఉంటాయి. సినిమా, టీవీ ఫీల్డ్లో కూడా యావరేజ్గానే ఉంటుంది. సంగీత నాట్య రంగాలు యావరేజ్గా ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానమైన సమస్య అష్టమ శని దోషం. ఈ అష్టమ శని దోషం వల్లే అన్ని సమస్యలు వస్తాయి, చికాకులు వస్తాయి. ఈ అష్టమ శని దోషం పోగొట్టుకోవటానికి రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపి నీళ్లు పోయండి. వీలైనప్పుడు ఒకసారి పరిహారం చేసుకోండి, లేదా నువ్వుల లడ్డూలు ఎవరికైనా పంచిపెట్టండి. ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రదక్షిణలు చేయండి. అష్టమ శని దోషం తొలగిపోతుంది. వారం మొత్తం కర్కాటక రాశికి అద్భుతంగా ఉంటుంది. అలాగే కర్కాటక రాశికి కేవలం రవి బలం మాత్రమే ఉంది. బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి. కుజుడి బలం పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. శుక్రుడి బలం పెరగటానికి అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. ఇంతమంది దేవతల ఆలయాలు దర్శనం చేసుకోవటం వీలు కాకపోతే ఒక ఉగ్రదేవత ఆలయ దర్శనం చేయండి. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని, కాలభైరవుడు, నరసింహస్వామి ఇలా ఉగ్రదేవత ఆలయ దర్శనం చేసి ఆలయంలో దీపం పెట్టి ప్రదక్షిణలు చేసుకుంటే ఈ వారం మొత్తం కర్కాటక రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం సూర్యుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 9వ సంచారం యోగించట్లేదు. తర్వాత 4 రోజులు 10వ సంచారం యోగిస్తున్నాడు. ఆది, సోమం, మంగళవారాల్లో ఉద్యోగ రంగం అంతంత మాత్రంగా ఉంటుంది. బుధవారం నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రమోషన్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. పొలిటికల్గా కూడా మంచి పదవులు వచ్చే అవకాశం చివరి 4 రోజుల్లో ఉంటుంది. బుధవారం నుంచి శనివారం మధ్యలో గవర్నమెంట్ జాబ్స్ ఏవైనా రాస్తే మాత్రం 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలకు బలం కూడా ఈ 4 రోజుల్లో బుధవారం నుంచి శనివారం వరకు చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఆరోగ్యం కూడా ఈ 4 రోజుల్లో చాలా బాగుంటుంది. బుధుడు 9లో వ్యతిరేకంగా ఉన్నాడు. సింహరాశి వాళ్ళకి కుజుడు ఈ వారం మొత్తం 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గరుంచుకోవాలి. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాలు ఈ వారం పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. అలాగే శుక్రుడు 9వ స్థానంలో యోగిస్తున్నాడు. భాగ్యంలో శుక్రుడు యోగించినప్పుడు ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి అష్టమంలో రాహుదోషం ఉంది. అది ఎక్కువ సమస్యలు ఇస్తుంది. ఈ అష్టమ రాహుదోష నివారణకి ఈ వారంలో వీలైనప్పుడు దుర్గాదేవి ఆలయంలో నిమ్మదీపాలు వెలిగించుకోవాలి. అష్టమ రాహుదోషం తొలగిపోతే వారం మొత్తం చాలా వరకు యోగిస్తుంది. అలాగే గురుబలం కూడా తక్కువగా ఉంది. దశమంలో గురువు పెద్దగా యోగించడు కాబట్టి రోజు పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తూ ఉండాలి. అప్పుడు గురుబలం కొంత పెరుగుతుంది. దానివల్ల వ్యవహారాలన్నింటిలో ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా కలిసి వస్తుంది. అలాగే ఈ వారంలో బుధుడి బలము, కుజుడి బలము సింహరాశి వాళ్ళకి తక్కువగా ఉన్నాయి. బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి. అలాగే ప్రతిరోజు గాం, గీం, గూం, గైం, గౌం, గహ అనే గణపతి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం లేదా వింటం చేయాలి. ఇలా చేస్తే వారం మొత్తం యోగిస్తుంది. అలాగే గణపతి ఆలయ దర్శనం చేయటం, ఆలయంలో కొబ్బరి నూనె దీపం వెలిగించుకోవటం చేసుకోవాలి. కుజుడు 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అష్టమ కుజదోషం పోవటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వింటం చేయాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే గోమాతకు నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా సూర్యుడికి యోగించవు. మొదటి 3 రోజులు 8వ సంచారం, తర్వాత 4 రోజులు 9వ సంచారం. సూర్యుడి బలం కన్యారాశికి తక్కువగా ఉంది కాబట్టి ఆఫీసులో జాగ్రత్తగా వ్యవహరించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. సహోద్యోగులతో, అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. రాజకీయాల్లో ఆచితూచి అడుగులేయాలి. వ్యవసాయ రంగంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. బుధుడు ఈ వారం మొత్తం 8వ స్థానంలో ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలన్నా కూడా బాగా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే మంచి ర్యాంకులు వస్తే కావాల్సిన చోట సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బాగా ప్రయత్నిస్తేనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం కూడా కొంత ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే కుజుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమంలో కుజుడు ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. సంబంధాలు చేతి వరకే వచ్చి నిశ్చయం కావటం కొద్దిగా ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ గురుబలం బాగుంది.
భాగ్యంలో గురువు సంచారం వల్ల పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. అయితే సప్తమ కుజుడి వల్ల ఈ వారం కొద్దిగా ఒక్కొక్కసారి త్రుటిలో తప్పిపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా భాగ్య గురువు వల్ల సంబంధాలు నిశ్చయమవుతాయి. శుక్రుడు అష్టమంలో యోగిస్తున్నాడు. దానివల్ల ఏదో ఒక విధంగా ధనం అనేది చేతికి అందుతూ ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి శని బాగున్నాడు. షష్టంలో శని సంచారం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. భాగ్యంలో గురుబలం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే వివాహాలు నిశ్చయమవుతాయి. అయితే ప్రధానంగా రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోవాలంటే కన్యారాశి వాళ్ళు నరసింహస్వామి వారి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం అని రోజు 9 సార్లు చదువుకోండి. నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా ఈ శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణలు చేయండి. అలాగే గోమాతకు నానబెట్టిన గోధుమలు, పెసలు, కందులు ఆహారంగా తినిపించండి. బ్రాహ్మణుడికి గోధుమలు, పెసలు, కందులు ఈ వారం ఒకసారి దానం ఇచ్చుకోండి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం కన్యారాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 7వ సంచారం, తర్వాత 4 రోజులు 8వ సంచారం చేస్తున్నాడు. రవి బలం తక్కువగా ఉంది. చివరి 4 రోజుల్లో అష్టమ రవి దోషం ఉంది. కాబట్టి చివరి 4 రోజుల్లో బుధవారం నుంచి శనివారం వరకు ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. వేళకు ఆహారం స్వీకరించాలి. కంటికి సంబంధించి, హృదయానికి సంబంధించి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆఫీసులో జాగ్రత్తగా సహోద్యోగులతో, అధికారులతో మాట్లాడాలి. రాజకీయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి, కావాల్సిన చోట సీట్లు వస్తాయి. వ్యాపారం కూడా కొంత ఒడిదుడుకులతో సాగుతూ ఉంటుంది. కొత్త కొత్త పథకాలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. కుజుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. దానివల్ల ప్రాపర్టీస్ కొనే యోగం బాగుంది. స్థలాలు, పొలాలు కొనుక్కోవటానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మంచి రేటుకి సైట్ అమ్ముకునే యోగం కూడా ఉంది. ఒక ప్రాపర్టీ అమ్ముకోవాలన్నా కూడా తులారాశి వాళ్ళకి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో అనుకూలంగా ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. శుక్రుడు సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. తులారాశికి అష్టమ గురుదోషం ఉంది. దానివల్ల ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. రాహుబలం బాగుంది కాబట్టి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రధానంగా తులారాశికి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. రవి బుధుల బలం పెరగటానికి విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే విష్ణవే ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామం వినండి. విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి సరి సంఖ్యలో విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. రవి బుధుల బలం పెరుగుతుంది. అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి లలితాదేవి ఆలయ దర్శనం చేయండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. దానివల్ల మంచి శుభ ఫలితాలు వస్తాయి. గోమాతకి గోధుమలు, పెసలు, బొబ్బర్లు నానబెట్టి తినిపించడం, లేదా గోధుమలు, పెసలు, బొబ్బర్లు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తులారాశి వాళ్ళు ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉండాలంటే అష్టమ గురు దోషం పోవటానికి ఈశ్వరుడికి ఒక్కసారి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయించుకోండి. శివాలయంలో ఈశ్వరుడి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయించుకోవడం ద్వారా ఈ వారం మొత్తం అద్భుత ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 6వ సంచారం అద్భుతంగా ఉంది. మొదటి 3 రోజుల్లో ఆరోగ్యం చాలా బాగుంటుంది. శత్రువులు నశించిపోతారు. ఆఫీసులో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అధికారులు, సహోద్యోగులు మీకు అనుకూలంగా ఉంటారు. రాజకీయాల్లో అద్భుతంగా ఉంటుంది. తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదివారం నుంచి మంగళవారం వరకు సూర్యుడి బలం అద్భుతంగా ఉంది కాబట్టి ప్రయోజనాలు కనిపిస్తాయి. బుధుడు 6వ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు. విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. వృశ్చిక రాశి విద్యార్థులు మంచి ర్యాంకులు కొడతారు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకుంటారు. ఉద్యోగం లేని వృశ్చిక రాశి వాళ్ళకు ఉద్యోగం వస్తుంది. బుధుడి బలం బాగుంది. అలాగే గోచార గురువు బలం వృశ్చిక రాశికి అద్భుతంగా ఉంది. గోచార గురువు బాగున్నాడు, సప్తమంలో ఉన్నాడు. అంటే పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గొడవలు తగ్గిపోతాయి. బుధుడు బాగున్నాడు కాబట్టి జాబ్ కూడా కావాల్సిన జాబు, క్వాలిఫికేషన్స్కి తగ్గ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి బిజినెస్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మీ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి సంతానంలో మగపిల్లలు ఉంటే
వాళ్ళ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు జాగ్రత్తగా గమనించుకోవాలి. శుక్రుడు 6లో వ్యతిరేకంగా ఉన్నాడు, అంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఈ ఖర్చు విషయంలో కొంచెం పొదుపును పాటించే ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని దోషం ఉంటుంది కాబట్టి ఆ దోషం తొలగిపోవటానికి ప్రధానంగా రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు ఒకసారి పోయాలి, లేదా ఆంజనేయ ఆలయంలో 41 ప్రదక్షిణాలు చేయాలి. దేవగురు బృహస్పతి బలం అద్భుతంగా ఉంది కాబట్టి, బుధుడి బలం బాగుంది కాబట్టి కెరీర్ పరంగా మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ప్రాపర్టీస్ కొనే విషయంలో మాత్రం 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా డాక్యుమెంట్స్ చూసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రధానంగా కుజుడి బలము శుక్రుడి బలము ఈ వారం లేదు. కుజుడి బలము శుక్రుడి బలము పెరగటానికి అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుంటే అనుకూల ఫలితాలు కలుగుతాయి. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, దుర్గా ఆలయ దర్శనం చేయటం, దుర్గా ఆలయంలో రాహుకాల నిమ్మదీపాలు వెలిగిస్తే కుజశుక్రుల బలం పెరుగుతుంది, ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గోమాతకు కందులు బొబ్బర్లు నానబెట్టి తినిపించడం, అలాగే బ్రాహ్మణుడి కందులు బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం ద్వారా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. దుర్గా కవచం చదివినా విన్నా వృశ్చిక రాశి వాళ్ళకి అత్యద్భుతమైన శుభ ఫలితాలు ఈ వారం మొత్తం పొందడానికి అవకాశం ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 5వ సంచారం యోగించట్లేదు. తర్వాత 4 రోజులు 6వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే ఆదివారం నుంచి మంగళవారం వరకు సూర్యుడి బలం లేదు. బుధవారం నుంచి శనివారం వరకు సూర్యుడి బలం అద్భుతంగా ఉంది. ఆ రోజుల్లో ఆరోగ్యం బాగుంటుంది. ఆఫీసులో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సహోద్యోగులు బాస్ అందరూ మీకు అనుకూలంగా ఉంటారు. పాలిటిక్స్లో చక్రం తిప్పగలుగుతారు. అగ్రికల్చర్లో టాప్ ఉంటారు. పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇవన్నీ కూడా బుధవారం నుంచి శనివారం మధ్యలో చేసుకుంటే అనుకూల ఫలితాలు ఉంటాయి. బుధుడు మాత్రం పంచమంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వచ్చి కావాల్సిన చోట సీట్లు వస్తాయి. బిజినెస్ కొంత ఒడిదుడుకులతో ఉంటుంది, అయినప్పటికీ మళ్ళీ సక్సెస్ సాధించగలుగుతారు. చతుర్థ కుజదోషం ఉంది, దీన్ని అర్ధాష్టమ కుజదోషం అంటారు. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం అర్ధాష్టమ కుజదోషం ఉంది. ప్రాపర్టీస్ కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది. వీలైతే ప్రాపర్టీస్ కొనటం అమ్మటం లాంటివి పోస్ట్పోన్ చేసుకోవటం మంచిది. రియల్ ఎస్టేట్లో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వకుండా చూసుకోవాలి. మీ బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. శుక్రుడు పంచమంలో యోగిస్తున్నాడు, ఇది అనుకూలమే. మీ పిల్లల్లో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ధనుసు రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లల వల్ల ధనుసు రాశి వాళ్ళకి మంచి పేరు వచ్చే యోగం ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. వాళ్ళు చాలా అద్భుతంగా సక్సెస్ అవ్వడానికి కూడా ఈ వారం బలం బాగుంది. ధనుసు రాశికి ప్రధానమైన సమస్య అర్ధాష్టమ రాహుదోషం. దీనివల్ల అన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ దోషం పోవాలంటే గోమాతకు ముల్లంగి తినిపిస్తూ ఉండండి, దానివల్ల అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది. అలాగే ధనుసు రాశికి శని బలంగా ఉన్నాడు, కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. ప్రధానంగా ధనుసు రాశికి బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించిన ఓం గం నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చదవటం, కొబ్బరి నూనె దీపం గణపతి దగ్గర పెట్టడం, గరిక ఎర్ర పుష్పాలతో పూజ చేసుకోవటం చేయాలి. కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకం వెంటనే చేయాలి. ఇలా చేస్తే బుధ కుజుల బలం పెరుగుతుంది. వారం మొత్తం అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే నానబెట్టిన కందులు, నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కందులు పెసలు దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు యోగించవు. సూర్యుడి బలం తక్కువ ఉంది. ఆఫీసుల్లో పనిచేసే చోట సహోద్యోగులతో బాస్తో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పాలిటిక్స్లో ఆచితూచి అడుగులు వేయాలి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. బుధుడు 4లో యోగిస్తున్నాడు, అంటే విద్యార్థులకు మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ర్యాంకులు వచ్చి కావాల్సిన చోట సీట్లు వచ్చే యోగం బాగా ఉంది. క్వాలిఫికేషన్కి తగ్గ ఉద్యోగం వచ్చే యోగం కూడా మకర రాశి వాళ్ళకి ఈ వారం ఉంది. బిజినెస్ బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. మంచి టాప్ లెవెల్లో బిజినెస్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుజుడు తృతీయంలో ఉన్నాడు, ప్రాపర్టీస్ కొనే యోగం ఉంది. ప్రాపర్టీస్ మంచి రేటుకి అమ్ముకునే యోగం ఉంది. రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పులు తీరిపోతాయి. సోదరుల వల్ల, బ్రదర్స్ వల్ల మంచి ప్రయోజనాలు వచ్చి వాళ్ళకి కావాల్సిన పనులు పూర్తవుతూ ఉంటాయి. శుక్రుడు 4లో యోగిస్తున్నాడు, దానివల్ల ధనలాభం కలుగుతుంది. బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు.
స్త్రీల యొక్క సపోర్ట్ వల్ల మకర రాశి స్త్రీలు కానీ పురుషులు కానీ మంచి సక్సెస్ సాధిస్తారు. గురుబలం బాగుంది. మకర రాశి వాళ్ళకి పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి స్పిరిచువల్గా బాగా డెవలప్మెంట్ ఉంటుంది. పిల్లల వల్ల మంచి పేరు వస్తుంది. తృతీయంలో రాహువు వల్ల విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఏలినాటి శని ఉన్నా కూడా కష్టంతో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రధానంగా మకర రాశికి రవి బలం ఒక్కటే లేదు. రవి బలం పెరగటానికి సూర్యుడికి సంబంధించినటువంటి ద్వాదశ నామాలు రోజు చదువుకోవాలి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః. రోజు ఈ 12 నామాలు స్నానం చేశాక 12 సార్లు చదువుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. 12 నామాలు చదువుకోలేకపోయినా ఓం సవిత్రే నమః అని 12 సార్లు చదువుకున్నా చాలా బాగుంటుంది. నానబెట్టిన గోధుమలు బెల్లం ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవాలి. సూర్య ఆలయ దర్శనం చేసుకోవాలి. ఇలా చేస్తే ఈ వారం మొత్తం మకర రాశి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 3వ సంచారం, తర్వాత 4 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజుల్లో రవి బలం అద్భుతంగా ఉంది. మొదటి 3 రోజుల్లో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సహోద్యోగులు బాస్ ఫేవరబుల్గా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. పొలిటికల్గా బాగుంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో బాగుంటుంది. పిత్రార్జిత ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. టాప్ పొజిషన్కి వెళ్ళటానికి మొదటి 3 రోజుల్లో రవి బలం కుంభరాశి వాళ్ళకి చాలా ఫేవరబుల్గా ఉంది. తర్వాత బుధుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు మాత్రం కుంభరాశి వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వచ్చి కావాల్సిన చోట సీట్లు వస్తాయి. బిజినెస్ చేసేవాళ్ళు కూడా కొత్త కొత్త పథకాలతో బిజినెస్ ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయాలి. అప్పుడే బిజినెస్లో లాభాలు వస్తాయి. కుజుడు ద్వితీయంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, లేకపోతే కోపం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేటప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. శుక్రుడు తృతీయంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మీకు అక్క చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే కుంభరాశి వాళ్ళు వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి గోచార గ్రహాలు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. బుధుడు, కుజుడు, శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. కుంభరాశికి గురుబలం లేదు. కుంభరాశికి రాహుకేతువుల బలం కూడా తక్కువ ఉంది. ఏళ్ళనాటి శని కూడా జన్మంలో ఉంది. అంటే మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా కొంచెం యాంటీగా ఉన్నాయి కాబట్టి ఉగ్రదేవతలను పూజించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అందుకే ఎక్కడైనా ఉగ్రదేవత ఆలయాలు దర్శనం చేసుకుంటూ ఉండండి. దుర్గాదేవి, మహిషాసురమర్ధిని, కాలభైరవుడు, ఈ ఆలయాల దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఆంజనేయ ఆలయ దర్శనం కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హం హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు, దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటే మంచిది. దుర్గా కవచము, కాలభైరవ అష్టకము, హనుమ లాంగూల స్తోత్రము ఇవి వింటే కూడా చాలా వరకు గ్రహాల వ్యతిరేకత తొలగిపోయి వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. ఉగ్రదేవతలను ఎంత ఎక్కువ పూజిస్తే ఈ వారం మొత్తం కుంభరాశి వాళ్ళకి అంత అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు మొదటి 3 రోజులు 2వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజులు 3వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే బుధవారం నుంచి శనివారం వరకు మీనరాశి వాళ్ళకి సూర్యుడు బలం బాగుంది. కెరీర్ పరంగా గ్రోత్ అనేది బుధవారం నుంచి శనివారం మధ్యలో కనిపిస్తుంది. ఆఫీసులో బాస్ కానీ, ఎంప్లాయీస్ కానీ, కొలీగ్స్ అందరూ కూడా మీకు బుధవారం నుంచి శనివారం వరకు ఫేవరబుల్గా ఉంటారు. ప్రమోషన్ ప్రయత్నాలు ఆ రోజుల్లో అనుకూలిస్తాయి. మీ వర్క్కి తగినటువంటి సక్సెస్, రికగ్నైజేషను బుధవారం నుంచి శనివారం మధ్యలో కనిపిస్తాయి. ఆదివారం నుంచి మంగళవారం వరకు మాత్రం కొంత ఒడిదుడుకులు ఉంటాయి. పాలిటిక్స్ పరంగా కానీ, అగ్రికల్చర్ పరంగా కానీ బుధవారం నుంచి బాగుంటుంది. హెల్త్ కూడా బుధవారం నుంచి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా, ఫాదర్ సైడ్ రిలేషన్స్ పరంగా కూడా బుధవారం నుంచి బాగుంటుంది. అలాగే బుధుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. మీనరాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కావాల్సిన చోట సీట్లు వచ్చే యోగం ఉంది. ఉద్యోగం లేని మీనరాశి వాళ్ళకి మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ముక్కు మీద కోపం వల్ల ఎదురు దెబ్బలు తగులుతాయి. బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి. ముక్కు మీద కోపం వల్ల నష్టాలు జరిగే సూచనలు ఉన్నాయి. కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. శుక్రుడు ద్వితీయంలో యోగిస్తున్నాడు. అంటే ఒక్కొక్కసారి అవసరమైనప్పుడు మీ మాటలతో ఎదుటి వాళ్ళని సులభంగా ఆకట్టుకోగలుగుతారు. మీ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. శుక్రబలం బాగుంది కాబట్టి స్త్రీల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. మీనరాశి పురుషులకు కానీ, స్త్రీలకు కానీ ఇతర స్త్రీ సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఏలినాటి శని నడుస్తుంది. రాహుకేతువుల బలం తక్కువగా ఉంది. గురుబలం కూడా తక్కువ ఉంది. గోచార గ్రహాలు కొద్దిగా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయి కాబట్టి మీనరాశి వాళ్ళు బాగా ఫేవరబుల్ రిజల్ట్స్ రావాలంటే ఎక్కువగా శివారాధన చెయ్యాలి.
శివారాధన చేస్తే ఏళ్ళనాటి శని దోషం తగ్గిపోతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే రాహుకేతు బలం పెరుగుతుంది. గురుబలం కూడా శివారాధనతో జరుగుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, శివాలయ దర్శనం మీనరాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కుజుడి బలం కూడా పెరుగుతుంది. కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం, శివాలయ దర్శనం చేయండి. ఈశ్వరుడికి సంబంధించిన ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని కానీ, శివతాండవ స్తోత్రాన్ని కానీ రోజు ప్రదోష కాలంలో చదవటం లేదా వినటం చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. గోమాతకు నవధాన్యాల ఆహారంగా తినిపించండి. నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఈ పరిహారాలు పాటిస్తే మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.